మాకేం ఇళ్ళ స్థలం వచ్చింది, అన్నీ వచ్చినాయి అన్న. మా చెల్లి వాళ్ళకి అమ్మ ఒడి వస్తుంది, అన్నీ వస్తున్నాయి. మా నాయనమ్మకి అది 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 పడుతున్నాయి. ప్రజలకంటే నాకు ఎలా జరుగుతుంది అందరికి అలాగే జరుగుతుంది కదా. సమస్యలు లేవంటే రోడ్లు ఒకటి అంతే. ఆటో కూడా వేస్తున్నాడు, రోడ్లకి ఆటోలకి గురించి 10,000 వేస్తున్నాడా, ఇంకేం కావాలి. వేస్తున్నారు కన్నా ఇప్పుడు ఒకటో వేస్తారు. మొత్తం ఒకసారి వేయాలంటే ఎవరు వేస్తారు, ఎవరో వెళ్ళదు. 4 ఏళ్ళు అయిపోయినాయి అంటే 4 ఏళ్ళు బట్టి తినేవాళ్ళు తింటానే ఉన్నారు కదన్న. ఇప్పుడు 4 ఏళ్ళు బట్టి వేస్తున్నారుగా, అమ్మ ఒడి అన్నీ వస్తున్నాయిగా. 4 ఏళ్ళు బట్టి వేస్తున్నారుగా. ఎవడు ఆలోచించడా రోడ్ల గురించి అండి. ఇక రోడ్లు కూడా వేస్తున్నారుగా, వేస్తారన్న. వేయకుండా ఎలా ఉంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వేసుకుంటే వెళ్తున్నారుగా, మరి మొత్తం వేస్తారు. అప్పుడే మొత్తం ఒకసారి అయిపోవాలంటే ఎలా ఇది అవదుగా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎట్లుంది? నాకైతే బాగానే ఉంది. ఈ పథకాలు, సంక్షేమ పథకాలు కానీ, నవరత్నాలు కానీ ఇవన్నీ ప్రజలకు మంచి చేస్తానయ్యా? అన్నీ బాగానే చేస్తున్నాయి. మీకేం మంచి జరిగింది? మాకేం ఇళ్ళ స్థలం వచ్చింది, అన్నీ వచ్చినాయి అన్న. ఇంకా మా చెల్లి వాళ్ళకి అమ్మ ఒడి వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇంకా మా నాయనమ్మకి అది 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 పడుతున్నాయి. ఇంకేం కావాలి. రాష్ట్ర ప్రజలకంటే నాకు ఎలా జరుగుతుంది అందరికి అలాగే జరుగుతుంది కదా. అందరికీ బాగానే జరుగుతుంది అంటావు. అయితే ప్రజలకి ఏం సమస్యలు లేవా? సమస్యలు లేవంటే రోడ్లు ఒకటి అంతే. ఆటో కూడా వేస్తున్నాడు, రోడ్లకి ఆటోలకి గురించి 10,000 వేస్తున్నాడా, ఇంకేం కావాలి. ఈ కంకిపాడు రోడ్డులా అక్కడ యాక్సిడెంట్లు అయిపోతున్నా కానీ రోడ్లు పట్టించుకోవడం లేదు అంటున్నారు. వేస్తున్నారు కన్నా ఇప్పుడు ఒకటో వేస్తారు. మొత్తం ఒకసారి వేయాలంటే ఎవరు వేస్తారు, ఎవరో వెలుగు నిదానంగా వస్తుంది. మొత్తం వేస్తారు. 4 ఏళ్ళు అయిపోయాయి కదా ఇప్పటికే. 4 ఏళ్ళు అయిపోయినాయి అంటే 4 ఏళ్ళు బట్టి తినేవాళ్ళు తింటానే ఉన్నారు కదన్న. ఇప్పుడు 4 ఏళ్ళు బట్టి వేస్తున్నారుగా, అమ్మ ఒడి అన్నీ వస్తున్నాయిగా. 4 ఏళ్ళు బట్టి వేస్తున్నారుగా. ఎవడు ఆలోచించడా రోడ్ల గురించి అంటే. ఇక రోడ్లు కూడా వేస్తున్నారుగా, వేస్తారంటారు. అయితే వేస్తారన్న. వేయకుండా ఎలా ఉంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి వేసుకుంటే వెళ్తున్నారుగా, మరి మొత్తం వేస్తారు. అప్పుడే మొత్తం ఒకసారి అయిపోవాలంటే ఎలా ఇది అవదుగా. అది ఇప్పుడు ఈ ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చినట్లు ఇచ్చి మాకు ఈ ఫోటోలు కొట్టేస్తున్నారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. నా బండికి అయితే ఇంతవరకు ఒక చలానా అనేది లేదన్న. నేను కట్నీ అయినా పేడి అయినా ఉంటాయిగా, అవి కూడా చెక్ చేసుకో, కావాలంటే బండి నెంబర్ చెప్తా. ఇంతవరకు మరి చలానా లేదు. కట్టట్లేదంటే నువ్వు అన్నీ ఉంటే ఎందుకు కడతారన్న. అన్నీ ఉంటే కట్టరుగా, ఎవరో కొట్టరుగా. అన్నీ లేకపోతేనే కొడతారు. అదైనా ఎంత అన్న 130 రూపాయలు. 130 రూపాయలు కాడ నువ్వు తోలుకునే దాన్ని బట్టి కట్టపోతే ఇంకెందుకు. అంతేనా? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి ప్రజలకి ఏమన్నాయి నాకు ఎలా తెలుస్తుంది అన్న. నాకైతే ఏం లేదన్న. మీకైతే సమస్యలు లేవు. ఇప్పుడు డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి. డీజిల్ రేట్ కానీ పెట్రోల్ రేట్ కానీ ఆంధ్ర ఒక్కటే ఉందండి, తెలంగాణలో లేదా. వాళ్ళతో పోల్చుకుంటే మంది ఇంకా ఎక్కువ కదా. మంది ఎక్కువ అంటే 2 రూపాయలు 3 రూపాయలు ఏముందన్న. ఆడ కర్ణాటకలో ఏమో 100 చూపిస్తుంది, 103 10 రూపాయలు అంటే కన్నా డీజిల్. ఇక్కడ పెట్రోల్ ఎక్కువ కదా. పెట్రోల్ 110. ఆడ తక్కువ కదా. ఆడ తక్కువ అంటే కేంద్రం అన్న, ఏదైనా కేంద్రం బట్టి. అంటే మన రాష్ట్రం హస్తమే లేదు దాంట్లో. పెట్రోల్ వాటా ఏం పోదా మన రాష్ట్రానికి దాంట్లో అన్న. ఎందుకు పోద్ది అన్న. వాటా పోదా అంటే ఇప్పుడు నీకు రోడ్లు కావాలన్నావు, రోడ్లు ఎలా వేస్తాడు. దానిలో నుంచి తీసేస్తారు అంతేగా. అంటే ప్రజలకి ఇలాంటి ఇబ్బందులు తప్పవా. అమ్మ ఒడి వేస్తున్నాడు, అన్నీ వేస్తున్నాడు. ఎవరు వచ్చినా సొంత డబ్బులు పెట్టేయరు కదన్నా, అవునా కాదా. ఇప్పుడు కేంద్రం ఉంది, కేంద్రం బట్టేగా. ఇప్పుడు మన రాష్ట్రంలో అమ్మ ఒడి వస్తుంది, అన్నీ వస్తున్నాయి. పక్క రాష్ట్రాల్లో వస్తున్నాయా. పోనీ ఇది కూడా ఆలోచించాలి కన్నా మనం. పక్క రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా అమ్మ ఒడి కానీ ఇట్లాంటివి ఏమన్నా వస్తున్నాయా. ఆటో వాళ్ళకి 10,000 కానీ, పొద్దు పింఛను అన్నీ వేస్తున్నాడా. చాలా మంది జనాలు మేము అడిగామా అనేసన్నారు, మేము అడిగినాము ఈ పథకాలన్నీ అనేసన్నారు. లేదు, తీసుకోకూడదుగా. అడగకుండా ఇస్తున్నారు, తీసుకోకూడదుగా. మేము అడిగినాము అనేసన్నారు, తీసుకోకూడదు కన్నా. మరి అడగలేదు, మరి ఎందుకు పెట్టుకుంటున్నారు. అంటే చాలామంది తీసుకోవాల్సిన అవసరం లేదని చాలామంది తీసేస్తున్నారంట వాళ్ళే. తీసేసుకోమనన్నా. ఇప్పుడు జగన్ అయినా ఏమన్నాడు, లేనోడిగా ఉన్నాయి, ఉన్నవాడికి కాదు లేనోడిగా ఉన్నా అన్నాడు. అంతే కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళు దింగుతున్నారు, లేని వాళ్ళు దింగుతున్నారు. అందరూ తీసుకుంటున్నారు కానీ తిని ఎప్పుడు అబద్ధం చెప్పకూడదన్నా. అయితే ఈ పథకాలన్నీ బాగున్నాయి అంటావు. బాగున్నాయి అన్న. కష్టాలు ఏం లేవు. వచ్చేసరికి సీఎంగా
జగనన్న వస్తే బాగుంటుందా, చంద్రన్న వస్తే బాగుంటుందా, పవన్ అన్న వస్తే బాగుంటుందా? మాకైతే జగనే అన్న, జగనన్న. ఇంకా జగనే వస్తాడు. గుడివాళ్ళ గుడివల్ల నాని గారిని కొట్టినోడు లేడు. నానన్నే గత 4 ఎన్నికలు 4 ఏళ్ళుగా గెలుతానే ఉన్నాడు. 4 సార్లు గెలిచాడు, మళ్ళీ 5వ సారి గెలుతాడు. దాంట్లో అసలు నానిని కొట్టిన మగోడు నానన్న నేను కొట్టేంత పవర్ఫుల్ లీడర్ లేడా? లేడు. ఎవరు లేరా? ఎవరో జనాలకు మంచి చేస్తాడన్న నానన్న మంత్రి అయిపోయినప్పటి నుంచి అసలు కనపడడం లేదంటారు. ఎందుకు కనపడతలేదన్న? పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళమని కనపడతాడు. ఇప్పుడు నువ్వు ఇంటికాడ కూర్చొని నాని కనపడతలేదు, నాని మీ ఇంటికి వచ్చి కనపడతాడే రోజు. ప్రజల కష్టాలు తెలుసుకోవడం లేదు కన్నా, గడప తిరుగుతున్నాడుగా. తిరిగినాడా? ఎందుకు తిరగట్లా? తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన చేసే పనులు ఆయన చేస్తున్నాడు అన్న. కష్టం వచ్చింది, ఆపద వచ్చిందంటే ఆయన దగ్గరికి వెళ్తే పుట్టి చేతులతో వచ్చినాడు అంటే ఎవడు లేడు. నా అభిమానం నా అభిమానం ఉంది కాబట్టి నేను అన్న అంట, అరే అంట, ఏదైనా అంట. అంతేగాని అరే అన్నంత మాత్రాన అది పెద్ద బూతు కాదు, అన్న అంటే అది గౌరవం ఇచ్చినట్టు కాదు. మన అభిమానం బట్టి అంతే. ఇప్పుడు రజనీకాంత్ అంటే పేరు పెట్టింది ఎందుకన్నా? అంటే రజనీకాంత్ ఒకరినే కాదు, మొత్తం ఎవరైనా సరే అపోజిషన్ వాళ్ళని కూడా ఆ బూతులతో క్లీన్ స్వీప్ చేస్తాడు కదా కొడాలి నానన్న. వాళ్ళు తిడుతున్నారుగా, అందుకని నానన్న కూడా నానన్న తిడతాడు. ఇప్పుడు కాముగా ఉండే ఇంకా ఎక్కువ అవుతారు, అందుకే తిడుతున్నాడు. సరే, అయితే పవన్ కళ్యాణ్ అన్న సింగిల్గా వస్తే బాగుంటుందా, పొత్తుతో వస్తే బాగుంటుందా ఎన్నికల్లోకి? ఆయన అడగచ్చు కన్నా ఇదే మాట. ఎందుకు ఆయన ఏమో కలిసే వస్తానంటున్నారు. ఆయనే చెప్తున్నాడు కన్నా, వీర మరణాలు మనకొద్దు, ఒంటరిగా పోరాడి వీర మరణాలు నాకొద్దు, ఏదైనా కలిసే చేద్దాం అన్నాడు. అట్టా కలుతున్నాడు. అయితే ఇప్పుడు సింగిల్గా వస్తే బాగుంటుందా, కలిసి వస్తే బాగుంటుందా? ఎట్టా వచ్చినా నాకు అభిమానం జగన్ అన్న, అంతే. ఈరోజు యువగలం తెలుసు కదా, పాదయాత్ర చేస్తున్నాడు కదా. ఈరోజు 100వ రోజు యువగలం అన్న. నడసండి రాష్ట్రం అంతా, రాయలసీమ కాడ తిరుగుతున్నారు. వస్తారు దానిపైన మీ అభిప్రాయం? అసలు నేను పట్టించుకోను అసలు. కారణం అంటే నాకు ఇష్టం లేదు, నేను పట్టించుకోను అంతే. నాకు ఏం అసలు ఇంట్రెస్టే లేదయ్యో, అసలు ఇంట్రెస్టే లేదు నాకు. ఓన్లీ జగన్ అన్నే అంతే. నెక్స్ట్ టైం సీఎంగా జగనే. చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న కాడ రాజశేఖర రెడ్డి గురించి చెప్పి పెంచారన్న. నాకు ఇప్పుడు 24 సంవత్సరాలు. నాకు పోయిన ఎలక్షన్లో వచ్చింది ఓటు. ఏం రాజశేఖర రెడ్డి అన్న ఏం చేసినాడు రాష్ట్రానికి? ఏమేమి అన్న? ప్రజలకి అందరికి ఇల్లు కట్టించాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి బట్టే కారణ అందరూ గెలిచింది. ఇంకా ఏమేమి చేసినారు రాష్ట్రానికి? ఏమేం చేస్తామండి అన్న? ఇప్పుడు 108 పెట్టింది మగోడు రాజశేఖర రెడ్డి. ఇంకా ఎవరికన్నా వచ్చింది ఆలోచన? రాలా. ఈయన చేసాడు. చచ్చిపోయా. ఇప్పుడు అదే అన్న, వైఎస్ఆర్ ఆసరా అయ్యని బాగా ఇందిరమ్మ ఇల్లు పథకం మీద ఇల్లు అవన్నీ కట్టించాడు. మరి ఇంకేం కావాలన్నా? అందరినీ చూసుకున్నాడుగా.